ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అభిషేక ద్రవ్యాల్లో అలమేలు మంగమ్మ అద్భుత అనుగ్రహం. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారాభిషేకం. శ్రీ వకుళమాత అమ్మవారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆలయ అభివృద్ధిపై మండలిలో చర్చిస్తామని మీడియాకు వెల్లడి. తిరుపతిలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన. కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర ఆలయంలో టీటీడీ ఈవో ఏర్పాట్ల పరిశీలన. వనదేవతగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అనుగ్రహం. నెల్లూరులో శాఖ శోభితంగా కనువిందు చేసిన ఆలయం. భక్తుల అవసరాలకు అనుగుణంగా పాత భవనం ఆధునీకరణ. తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ ఈవో పరిశీలనలు. శుక్రవారపు శుభవేళ సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి అభిషేక ద్రవ్యాల్లో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి శుక్రవారాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచెపు చేశారు. పుష్పతోరణాలతో అలంకరించిన స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచెపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివౌమా. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయాన్ని శుక్రవారం సాయంత్రం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ కు టీటీడీ ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి పి వరలక్ష్మి, ఇతర అధికారులు, అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ వకుళమాత అమ్మవారిని దర్శించుకున్నారు. ఆపై ఆలయ ముఖమండపంలో చైర్మన్ కు పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు ఘనంగా సత్కరించారు.
తరువాత అమ్మవారి ప్రసాదాన్ని చైర్మన్ బిఆర్ నాయుడు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ వకుళమాత ఆలయాన్ని దర్శించడం ఎంతో సంతోషాన్ని నింపిందని, ఆలయ అభివృద్ధికి సరైన ప్రతిపాదనలు పంపితే ధర్మకర్తల మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం ఈ వకుళాదేవి టెంపుల్కి రావాలని. ఈ భానుప్రకాష్ గారు చాలా రోజుల నుంచి కూడా అడుగుతున్నారు, నాకు వీలుగా రాలేదు ఇన్ని రోజులు. ఈరోజు ఏదో ఒక రకంగా రావాలి అనే ఉద్దేశంతో వచ్చి చూసాము. చాలా బ్రహ్మాండంగా ఉంది టెంపుల్. డిప్టీ గారిని అడిగాను, ఇప్పుడు ఏమన్నా సమస్యలు ఉన్నాయని అడిగాను. వాళ్ళు ఏదో కొన్ని చెప్పారు. దాన్ని అన్నిటి కూడా త్వరలోనే పరిష్కరిస్తాం. ఈ టెంపుల్ని ఇంకా డెవలప్ చేసేదానికి టీటీడీ కట్టుబడి ఉంది. వాళ్ళకి ఏదైనా ప్రపోజల్ పంపిస్తే మేము తప్పకుండా దాన్ని బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర. తిరుపతి కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయానికి శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఆలయంలో ఏర్పాట్లను టీటీడీ ఈవో జె శ్యామలరావు శుక్రవారం సాయంత్రం అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఈవో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆపై ఆలయ పరిసరాలు, పార్కింగ్, క్యూలైన్లు, పాదరక్షలు భద్రపరిచే కౌంటర్లు, పుష్కరిణి, జలపాతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచెపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. అనంతరం ఆండాల్ తల్లికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో బంగారు తిరుచిపై కొలువుదీరి ప్రత్యేక పూజలతో హారతులందుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తిరుమలలోని పాత భవనాన్ని భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించి ఉపయోగంలోకి తీసుకురావాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో నిరుపయోగంగా ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ భవనాన్ని శుక్రవారం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భవనం పరిస్థితిపై ఆరా తీస్తూ మరమ్మతులు చేయడం లేదా ఆ ప్రాంతంలో కొత్త భవనాన్ని నిర్మించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకుముందు హెచ్బీడీసీ బాలాజీ నిలయం, తిరుమల మందిరం, విశ్రాంతి భవనాలను పరిశీలించి పరిస్థితిని బట్టి మరమ్మతులు, పునర్నిర్మాణంపై కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
భక్తవత్సలుడైన శ్రీ వరాహలక్ష్మి నృసింహుడు స్వర్ణ పుష్పార్చనలు తేజో విరాజితంగా శోభిల్లారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి ఆలయంలో మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు 108 బంగారు పుష్పాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. మండపంలో విశేష అలంకరణలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం 108 బంగారు పుష్పాలతో స్వామి అమ్మవార్లకు అర్చనలు జరిపి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. జయ జయ నృసింహ సర్వేశా, జయ జయ నృసింహ సర్వేశా, భయహర వీరా ప్రహ్లాద వరదా, భయహర వీరా ప్రహ్లాద వరదా, జయ జయ నృసింహ సర్వేశా. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో నెలవైన శ్రీ కోదండరామస్వామివారి దేవాలయం వార్షిక పవిత్రోత్సవాలకు ముస్తాబవుతోంది. జూలై 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు శ్రీ కోదండరాముని పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చక్కని ఏర్పాట్లు చేస్తోంది. జాంబవంతుడు ప్రతిష్ఠించిన ఈ ఆలయాన్ని తదనంతరం జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. యుగయుగాల చరిత్రను సొంతం చేసుకుని భక్తుల పుణ్యధామంగా వెలుగొందుతున్న శ్రీ కోదండరామాలయం విశేషాలు, పవిత్రోత్సవాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. తిరుపతి మహానగరంలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం విలసిల్లుతోంది. ఈ ఆలయంలో సీతమ్మ తల్లి రామచంద్రస్వామి వారికి కుడివైపు, లక్ష్మణస్వామి వారు రామచంద్రమూర్తికి ఎడమ వైపున దర్శనమివ్వడం విశేషం. వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులు ఈ ఆలయానికి సమీపంలోని శ్రీరామచంద్ర పుష్కరిణి ప్రాంతంలో నడయాడినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇందుకు గుర్తుగా జాంబవంతుడు ఇక్కడ సీత, లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామిని ప్రతిష్ఠించారని కథనం. తదనంతరం కలియుగ ఆరంభంలో జనమేజయ చక్రవర్తి ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. 1933వ సంవత్సరం తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంను టీటీడీ పాలనా పరిధిలోకి తీసుకువచ్చారు. శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి వైఖానస ఆగమోక్తంగా ఉత్సవాలు, ఊరేగింపులను నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇంతటి విశిష్టత కలిగిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఏటా ఆషాఢ మాసంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో జూలై 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాలకు జూలై 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు సేనాధిపతి ఉత్సవం నిర్వహించి అంకురార్పణ చేస్తారు. జూలై 20వ తేదీ ఉదయం 8:30 యాగశాలలో వైదిక క్రతువులను నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరుగుతుంది. సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు సీతారామ లక్ష్మణులకు బంగారు తెరచి ఉత్సవం కనుల పండుగగా జరుగుతుంది. ఇక రాత్రి 7 గంటల నుండి 9:30 వరకు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం నిర్వహిస్తారు. జూలై 21వ తేదీ ఉదయం 8:30 యాగశాలలో వైదిక క్రతువులు, ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 12 నుండి 12:45 వరకు పవిత్ర సమర్పణ కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు తిరుచి ఉత్సవం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు యాగశాలలో వైదిక క్రతువులు జరుగుతాయి. ఇక జూలై 22వ తేదీ ఉదయం 9 నుండి 11 గంటల వరకు యాగశాలలో వైదిక క్రతువులు నిర్వహించిన అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరుగుతుంది.
సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు తిరుచి ఉత్సవం నిర్వహిస్తారు. ఆపై రాత్రి 9 గంటలకు యాగశాలలో మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ కార్యక్రమాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తారు. శ్రీ కోదండరామస్వామి వారి పవిత్రోత్సవాలలో 500 రూపాయలు చెల్లించి 2 భక్తులు పాల్గొనవచ్చు. పవిత్రోత్సవాలలో పాల్గొన్న భక్తులకు ఒక రవిక, ఉత్తరీయం, పవిత్ర మాలను టీటీడీ ప్రసాదంగా అందజేస్తుంది. శ్రీ కోదండరామస్వామి వారి పవిత్రోత్సవాల్లో భక్తులు పాల్గొని కోదండధారి అయిన శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు 2వ నగర పరిధిలోని స్టోన్ హౌస్ పేటలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయం శాఖశోభితంగా శోభిల్లింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న శాకంబరి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి విశేష అర్చనలు నిర్వహించారు. అమ్మవారిని గర్భాలయాన్ని వర్ణశోభిత కూరగాయలతో సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే ఆలయ ముఖమండపంలో కూరగాయలతో తీర్చిదిద్దిన అమ్మవారి ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవమూర్తికి చక్కటి అలంకరణలతో పూజలు జరిపి కర్పూరహారతులు సమర్పించారు. కడప జిల్లా పాత కడప సమీపంలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. అష్టమిని పురస్కరించుకుని శ్రీ కాలభైరవ స్వామివారికి అర్చకులు భక్తులచే స్వయంగా శుద్ధి జరిపి ఆపై పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి నూతన వస్త్రాలు, రోజా, చామంతి, రుద్రాక్ష మాలలతో స్వామివారిని అలంకరించి బిల్వ పత్రాలు, పుష్పాలతో అర్చనలు జరిపి భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులో కొలువైన శ్రీ అంబికాదేవి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి దివ్య మంగళమూర్తికి నిత్యారాధనలు పూర్తి చేసి పట్టు వస్త్రాలు, బంగారు రత్నాభరణాలు, వర్ణశోభిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. తరువాత వివిధ రకాల కూరగాయలు, ఫలాలతో అమ్మవారిని అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు పసుపు, కుంకుమ, గాజులు, చీర, రకరకాల పిండి వంటలను పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సారెను సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని వట్లూరు పంచాయతీ సత్రంపాడులో వేంచేసిన శ్రీ సౌభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో రాహుకాల పూజలు వేడుకగా జరిగాయి. ముందుగా అర్చకులు అమ్మవారికి విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయంలోని మండపంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. అర్చకుల సూచనలతో మహిళలు రాహుకాల పూజలు జరుపుకొని ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు మూలాపేటలోని శ్రీకృష్ణ ధర్మరాజస్వామి ఆలయంలో 21 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణ ఘట్టంతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాలను పరిసమాప్తి చేస్తూ అర్చకులు సంప్రదాయ శోభితంగా ధ్వజ అవరోహణం నిర్వహించారు. ఉత్సవాలకు విచ్చేసిన దేవతలకు వీడ్కోలు పలుకుతూ అర్చకులు ముందుగా ధ్వజస్తంభానికి పూజలు జరిపారు. తరువాత బాజా భజంతిల నడుమ ధ్వజావరోహణం జరిపి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతరం శ్రీకృష్ణ ధర్మరాజస్వామి ఆలయంలో పట్టాభిషేక మహోత్సవం జరిగింది. అర్చకులు గర్భాలయంలో మూలమూర్తులకు విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారిని వజ్ర వైఢూర్యాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి సింహాసనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ
పట్టాభిషేకం జరిపి మంగళహారతులందజేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజ, గణపతి పూజలు నిర్వహించారు. అనంతరం యంత్ర పూజలు, పెద్దమ్మ తల్లి విగ్రహమూర్తికి ధాన్యాదివాసం జరిపారు. మహిళలు ప్రాంగణంలో కుంకుమ పూజలు జరుపుకొని ప్రసాదాలను స్వీకరించారు. విజయవాడ నగరం త్రిశక్తి పీఠం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. ఆలయంలో నిర్వహించిన శాకంబరి ఉత్సవాల వీక్షణతో భక్తులు తన్మయులయ్యారు. ముగురమ్మలు, శ్రీ మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి అమ్మవార్లకు అర్చకులు పలు రకాల కూరగాయలు, ఫలాలతో చూడ చక్కగా అలంకరించారు. ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ఆలయం ఆద్యంతం కూరగాయలతో కూర్చిన తోరణాలను అందంగా అమర్చిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు పూరాభిషేకంలో కమనీయంగా అనుగ్రహించారు. విశాఖ జిల్లా పెందుర్తి వెంకటాద్రిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పూరాభిషేకం విశేషంగా నిర్వహించారు. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనాదులను స్వామివారికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్వామివారి బృహత్ మూర్తికి నిర్వహించిన స్నపనాభిషేక వీక్షణం భక్తులను పరవశులం చేసింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు గలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు గలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. కర్నూలు పట్టణం పాత ఊరిలోని శ్రీ జమ్మి చెట్టు పక్కన ఉన్న శ్రీ లలితాపీఠం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఆషాఢ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ లలితాదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. అనంతరం బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్రనామాల పఠనయుక్తంగా దివ్య మంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం కట్టారాంపూర్లోని పురాతన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చిన్న రథోత్సవం వేడుకగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి నిత్య ఉపచారాదులను నిర్వహించిన తరువాత స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో సర్వసుందరంగా అలంకరించి చక్కటి చిన్న రథంపై కొలువు తెచ్చారు.
మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి చిన్న రథోత్సవం కమనీయంగా జరిగింది. భక్తులు రథాన్ని లాగుతూ గోవిందనామస్మరణలు చేశారు. కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాల నుండి భక్తులు అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మకు ఆషాఢం సారెను తీసుకుని విజయవాడకు పయనమయ్యారు. జై భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలు, చీర, మధుర పదార్థాలను తీసుకుని అమ్మవారి నామస్మరణలు చేస్తూ ఊరేగింపుగా వాహనం వద్దకు చేరుకున్నారు. అనంతరం వీరు సారెతో విజయవాడకు బయలుదేరారు. కడప జిల్లా రూకవారిపల్లి గ్రామంలో నెలవైన శ్రీ అంకాళ పరమేశ్వరీదేవి 11వ వార్షికోత్సవం కనుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారిని పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అంకాళ పరమేశ్వరీదేవికి నూతన వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలు, నిమ్మకాయలు, వేపాకుల హారాలతో చూడ చక్కగా అలంకరించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.